కేశవ్ గారు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న వారి ఇంటెన్షన్ చెప్తున్నాను నేను. ఇంటెన్షన్ ఇది, వాళ్ళు భూరాక్షసులు భూదాహంతో పట్టుకుంటున్నారు. ఎక్కడ కనపడిన భూమిని ఆక్రమించాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం కనపడలేదని ఒక్క నిమిషం వైసీపీ నాయకులు మేడా సాంబశివరావు గారు ఆయన రియాక్ట్ అవుతారు. సాంబశివరావు గారు చెప్పండి, సమాధానం చెప్పండి. సాంబశివరావు గారు ఒక్కడే చెప్తున్నా నేను. ఒక్క నిమిషం శివరాం గారు దగ్గర కంటెంట్ లేనప్పుడు, మీ దగ్గర కంటెంట్ లేనప్పుడు ఇటువంటి దుర్భాషలు అంటారు. కంటెంట్ ఉంటే సమాధానం చెప్తారు. నేను మీరు ఏమన్నా రియాక్ట్ నాకు ఆ మెచ్యూరిటీ ఉంది, మీకు మెచ్యూరిటీ లేదేమో, నాకు ఆ మెచ్యూరిటీ ఉంది. ఐ వాంట్ రియాక్ట్ ఆన్ మీరు చెప్పే సాంబశివరావు గారు మనం హుందాగా మాట్లాడకపోతే ఛానల్లో అమ్మ నా బుద్ధి తింటా. సాంబశివరావు గారు ప్రజలు చూస్తున్నారు. సాంబశివరావు గారు ప్రజలు చూస్తున్నారు. సాంబశివరావు గారు ఒక్క నిమిషం ప్రజలకి పూర్తిగా అర్థం అవుతుంది, అర్థమనే ఉంది. సాంబశివరావు గారు మనం ఒక్క నిమిషం సాంబశివరావు గారు మనం హుందాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన ఆరోపణలు ఆయన చేశారు కాదు, మీరు ఆరోపణలు చేశారు, కానీ మీరు వాడిన పదజాలం హుందాగా ఉందా? ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో ప్లీజ్ దయచేసి సాంబశివరావు గారు మీరు హుందాగా మాట్లాడారు. ఒక్క నిమిషం అండి. సాంబశివరావు గారు గౌరవంగా మాట్లాడుకుందాం అంటే డిబేట్ కంటిన్యూ చేద్దాం అండి. ఇలాంటి పదజాలం, ఇలాంటి భాష ఇవి ప్రజల ముందర మనకి చిన్న చూపు తెచ్చేటువంటి అంశాలు. రాజకీయ నాయకులుగా మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ భాష, ఈ పదజాలం మీరు సమర్థించుకుంటారంటే అది చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తున్నారు. మీరు వాడుతున్న ఆయన భూరాక్షసుడు అని చెప్పినటువంటి ఒక పదం వాడారు. ఖచ్చితంగా మీకు అభ్యంతరం ఉంటే అదే డెమోక్రటిక్ వేలో మీరు